ఇటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కొన్ని చోట్ల కోడి పందాలు, గుండాటలు ఆల్రెడీ మొదలైపోయాయి. సంక్రాంతి సందర్భంగా అంబాజీపేటలో ప్రభలు సిద్ధమవుతున్నాయి. జగ్గన్న తోటలో రేపటి ప్రభల తీర్థం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 గ్రామాల నుంచి ఇప్పటికే దేవతామూర్తుల ప్రభలు సిద్ధమై బయలుదేరాయి. పదకొండు శివాలయాల నుంచి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా జగ్గన్న తోటకు తీసుకొస్తూ ఉంటారు. అయితే తీసుకొచ్చే క్రమంలో అది ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్ల దూరమైనా కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ మధ్యలో పంట పొలాలు ఎదురైనా, చెరువులు ఎదురొచ్చినా, నదులు ఎదురొచ్చినా అవన్నీ దాటుకుంటూ కూడా వస్తారు. అయితే పంట పొలాల నుంచి ప్రభలని తీసుకొస్తూ ఉన్న సమయంలో ప్రభలు ఆ పంట పొలాల్ని దాటి వెళితే ఆ సంవత్సరం మొత్తం కూడా పంటలు సుభిక్షంగా పండుతాయని రైతులు విశ్వసిస్తూ ఉంటారు. ఇలా 11 శివాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవమూర్తుల్ని ఒక్క చోట చూడడం అనేది కేవలం ప్రభల తీర్థంలో మాత్రమే ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సందడిని వివరించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, అంటే కోనసీమకు సంక్రాంతి ఎంత ముఖ్యమో అంతమంది కీలక ఘట్టం ప్రభల తీర్థం. ప్రభల తీర్థం అనేది అంటే రైతుల పండగ కొలుస్తారు. 11 గ్రామాల నుంచి 11 దేవతామూర్తులను గ్రామానికి వీధికి సిద్ధం చేస్తారు. ప్రస్తుతం జగ్గన తోటలో రేపు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ గ్రామాలకు సంబంధించి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రభ గంగలకుర్రు సంబంధించినటువంటి ప్రభ. ఈ ప్రభనే గతంలో ఢిల్లీలో కూడా ఏదైతే పెరైడ్లో నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అక్కడ శకటాల్లో భాగంగా ఈ శకటం కూడా మంచి ప్రసిద్ధిగాంచింది. అంబాజీపేటకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ జగ్గన తోటలో దేవతామూర్తులు కొలువైనటువంటి ఆ ప్రభలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా కనుమ రోజు ఏకాదశ రుద్రులంతా కూడా జగ్గన తోటలో సమావేశం అవుతారని, సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజు ఏకాదశ రుద్రులంతా కూడా ఈ జగ్గన తోటలో సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం చూడొచ్చు కుర్రాళ్ళు అంతా యూత్ అంతా కూడా ఏకమవుతారు. ఒక పక్క గ్రామాలకు సంబంధించినటువంటి విభాగాలుగా ఉంటారు. కొంత దూరం కొంతమంది ప్రభను మోస్తే మరికొంతమంది గ్రామస్తులు ఆ ప్రభను అక్కడి నుంచి మోసుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ కాలువలు వచ్చినా, చేలగట్లు వచ్చినా సరే చేలగట్ల మధ్యలోంచి కూడా ఈ ప్రభలను తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పటికే గంగలకుర్రు అగ్రహారంతో పాటు గంగలకుర్రు ప్రభతో పాటు అంబాజీపేటలోని పరిసర ప్రాంతాలతో ఈ 11 గ్రామాల ప్రభలే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 100లాది ప్రభలు రేపు ఒకే చోట ఏకాదశి రుద్రులంతా కూడా సమావేశం కాబోతున్నారు. రైట్, థాంక్యూ సత్య.